హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. నేను మన ఛానల్లో తెలంగాణ టెట్కి సంబంధించి సోషల్ కంటెంట్ వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేశా. అండ్ మ్యాథ్స్ కంటెంట్ కూడా నేను టెక్స్ట్ బుక్ కూడా మొత్తం మీకు డిస్ప్లే చేస్తూ మోడల్కి ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ మీకు మ్యాథ్స్ కంటెంట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశా. అండ్ ఈవీఎస్ అండ్ ఈవీఎస్ అండ్ సైన్స్ కంటెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి మీరు మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో మీకు ఏ డౌట్స్ ఉన్నాను కూడా కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి, నేను అందరికీ కూడా రిప్లై అనేది ఇస్తాను. సో నేను లాస్ట్ వీడియోస్లో 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 12 లెసన్స్ వరకు వీడియోస్ అనేది చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ అనేది చూడండి. ఓకేనా, సో 5th క్లాస్ ఈవీఎస్ ఇప్పటివరకు మొత్తం కూడా 3 పార్ట్స్గా నేను వీడియోస్ అనేది ఈ 12 లెసన్స్ 3 పార్ట్స్గా వీడియోస్ అప్లోడ్ చేశా. ఓకే, సో ఇది వచ్చేసి 4th పార్ట్, లాస్ట్ 4 లెసన్స్ ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, సో 13th లెసన్స్ వచ్చేసి ఏంటిదంటే ఎనర్జీ. సో మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? సన్. అవునా, మనకి అంత మెయిన్ సోర్స్ ఏది? సన్. సో డిఫరెంట్ సోర్సెస్ కూడా ఉన్నాయి, సన్నే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ మనకి ఎనర్జీ అనేది వస్తుంది. లైక్ ఏంటి అంటే విండ్, వాటర్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ అండ్ కోల్. వీటి నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వాటర్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ అండ్ కోల్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తే ఎగ్జాస్టింగ్ అనేది అయిపోతాయి. అంటే వాటిని మనం నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అని కూడా అంటాం. అవునా, సో సన్ అండ్ విండ్ అనేది మనం ఎంత యూజ్ చేసినా కూడా అవి ఎగ్జాస్ట్ అనేది అవ్వవు, అంటే డిప్లీట్ అనేది అవ్వవు. సో వాటిని మనము రిన్యూవబుల్ రిసోర్సెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో ఎనర్జీ అనేది మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసినప్పుడు ఏదైతే ఎనర్జీ వస్తుందో దాన్ని మనము ఫ్యూయల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటిదంటే ట్రీస్ ఇంకా యానిమల్స్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ మన ఎర్త్లో బరీడ్ అయి ఉంటాయి, అంటే కుళ్ళిపోయి ఇట్లా అవ్వడం వల్ల మనకి ఫాసిల్స్ ఫ్యూయల్స్ అనేవి తయారవుతాయి. నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో గోబర్ గ్యాస్ అనేది డంగు తోటి కూడా గోబర్ గ్యాస్ అనేది తయారు చేస్తారు. ఓకే, నెక్స్ట్, సో మన స్టేట్ లో మోస్ట్లీ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఇంకా థర్మల్ పవర్ స్టేషన్స్ కోల్ అనేది వాటర్ ఇంకా కోల్ అనేది బేసిక్ రిసోర్స్ గా యూజ్ చేస్తారు. మన స్టేట్ లో హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్, థర్మల్ పవర్ స్టేషన్స్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడానికి కోల్ అండ్ వాటర్ ని బేసిక్ రిసోర్స్ గా యూజ్ చేస్తారు. నెక్స్ట్, సో ఇప్పుడు ఇందాక చెప్పినా కదా రిన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి అనేది వాటర్, సన్లైట్ అండ్ విండ్ అనేది ఎప్పటికీ కూడా ఎగ్జాస్ట్ అవ్వవు, అవి రిన్యూవబుల్ రిసోర్సెస్. నెక్స్ట్, సో గుజరాత్ స్టేట్ లో ఎక్కువగా సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు గుజరాత్ స్టేట్ లో. సో వాళ్ళు గుజరాత్ స్టేట్ లో స్కూల్స్ కి కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఏవైనా కూడా ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అన్ని కూడా ఈ సోలార్ ఎనర్జీ తోటే యూజ్ చేస్తారు. సో ఈ సోలార్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుందంటే సన్ రేస్ సోలార్ సెల్స్ మీద పడినప్పుడు అది సోలార్ సెల్స్ ఎలక్ట్రిసిటీని బ్యాటరీలో సేవ్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, సో అట్లా సేవ్ చేసుకొని ఉన్న ఎనర్జీని మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు మనము ఆ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ ద్వారా ఉపయోగించుకుంటాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విండ్. విండ్కి కూడా మూవ్ చేసే, రొటేట్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో విండ్ మిల్స్ అనేది ఎక్కడ అరేంజ్ చేస్తారంటే ఎక్కడైతే విండ్ అనేది ఫేర్ గా బ్లో అవుతుందో అక్కడనే విండ్ మిల్స్ అనేది అరేంజ్ చేస్తారు. లైక్ ఎలాంటి ప్లేసెస్ అంటే ఆన్ హిల్స్ కానీ ఆన్ సీ షోర్స్ దగ్గర కానీ విండ్ మిల్స్ అనేది అరేంజ్ చేస్తారు. ఓకే, ఇవి లార్జ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఓకేనా, ఇవి ఏం చేస్తాయి అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. ఎప్పుడు ఆ ఫ్యాన్స్ అనేది మూవ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ అనేది విండ్ ఎనర్జీ తోటి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్, సో విండ్ ఎనర్జీ అనేది దేనికి యూజ్ చేస్తామంటే టు రొటేట్ ఫ్యాన్స్ అండ్ టు పుల్ అవుట్ వాటర్, అంటే వెల్స్ లో నుంచి వాటర్ పుల్ చేయడానికి కూడా విండ్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. అండ్ టు రన్ వెహికల్స్ అండ్ టు మేక్ బోట్స్ మూవ్ ఆన్ వాటర్ సర్ఫేస్. ఓకేనా, వీటన్నిటికీ కూడా విండ్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లో
ఎలక్ట్రిసిటీ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందంటే, సో ఇక్కడ ఒక పిక్చర్ అనేది నేను చూపిస్తా. సో ఇక్కడ డ్యామ్స్ చూసుకోండి. ఇవి హైడ్రో పవర్ ప్లాంట్ అని చెప్పేసి అనుకోండి. ఇట్లా డ్యామ్స్ కింద ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఒకటి ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటది. సో ఈ డ్యామ్స్ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే పెన్ స్టాక్ పైప్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ వీటిని టర్బిన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ ఈ టర్బిన్స్ మీద పడినప్పుడు ఆ టర్బిన్స్ అనేది రొటేట్ అవుతాయి. సో ఆ ఎనర్జీ, ఆ వాటర్ యొక్క ఎనర్జీ తోటి ఈ పవర్ ప్లాంట్స్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి ఈ పవర్ హౌసెస్ నుంచి ఇట్లా ట్రాన్స్ఫార్మర్స్ కి పవర్ లైన్స్ తోటి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా. సో ఈ పెన్ స్టాక్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా. పెన్ స్టాక్ నుంచి వాటర్స్ వచ్చి ఎక్కడ పడితే టర్బైన్స్ లో పడతాయి. టర్బైన్స్ అనేది రొటేట్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి అదంతా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్స్ లో పవర్ హౌస్ లో సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, సో అట్లాంటి టైప్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎక్కువగా మనము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ ఇంకా శ్రీశైలం ప్రాజెక్ట్స్ లో మనము చూడొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా స్టోర్ చేసి ఉన్న వాటర్ ని మనము ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తామో దాన్ని మనము హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ విత్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ తోటి కూడా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఏ విధంగా అంటే, మనము వాటర్ ని కోల్ తోటి యూజ్ చేసి హీట్ చేసినప్పుడు, వాటర్ ఈస్ హీటెడ్ విత్ కోల్. ఓకేనా. వాటర్ అనేది కోల్ తోటి హీట్ చేసినప్పుడు జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని ఏమంటాము అంటే థర్మల్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకి అవర్ కంట్రీ వరల్డ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూద్దాం. ఇండియా అనేది 7th లార్జెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద బేస్ ఆఫ్ ద ఏరియా. ఓకేనా. ఏరియా పరంగా మన ఇండియా అనేది 7th లార్జెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, సెంట్రల్, మన ఇండియాకి సెంట్రల్ పార్ట్ లో వింధ్యా అండ్ సత్పురా మౌంటైన్స్ ఉంటాయి. ఈ వింధ్యాకి నార్త్ సైడ్ ఉండే పార్ట్ ని నార్థన్ ఇండియా అంటాము, సౌత్ సైడ్ ఉండే పార్ట్ ని సౌతర్న్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఇండియాకి ముందు ఉన్న కంట్రీస్ ఏంటి ఏరియా పరంగా ఏవి పెద్దవి అంటే, ఫస్ట్ మనకి రష్యా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏరియా పరంగా రష్యా. నెక్స్ట్ కెనడా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి చైనా. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫిఫ్త్ వచ్చేసి బ్రెజిల్. సిక్స్త్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఇవన్నీ కూడా ఇండియా కంటే ఏరియా పరంగా ఎక్కువ. సో మనం ఇవన్నీ కూడా ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ నేను ఒక కోడ్ అనేది మీకు ఇస్తా, రుక్కుబాయ్ అని చెప్పేసి ఒక కోడ్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ ఆర్ అంటే రష్యా, సి అంటే కెనడా, నెక్స్ట్ సి అంటే చైనా, యు అంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బి అంటే బ్రెజిల్, ఏ అంటే ఆస్ట్రేలియా, ఐ అంటే ఇండియా. ఓకేనా. ఇదంతా కూడా సీరియల్ గా. ఓకేనా. ఫస్ట్ లార్జెస్ట్ ప్లేస్ అకార్డింగ్ టు ద ఏరియా అంటే ఏంటిది, రష్యా. సో ఈ విధంగా ఫస్ట్ ప్లేస్ రష్యా, సెకండ్ ప్లేస్ కెనడా, థర్డ్ ప్లేస్ చైనా, ఫోర్త్ ప్లేస్ యుఎస్ఏ, ఫిఫ్త్ ప్లేస్ బ్రెజిల్, సిక్స్త్ ప్లేస్ ఆస్ట్రేలియా, సెవెంత్ ప్లేస్ వచ్చేసి ఇండియా. సో ఇవన్నీ కూడా ఆర్డర్ లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సో బుద్ధిజం, జైనిజం అనేది కూడా మన ఇండియాలోనే ఫౌండ్ అయినాయి. ఓకే. నెక్స్ట్, సో కాన్స్టిట్యూషన్ పరంగా రికగ్నైజ్ చేసిన లాంగ్వేజెస్ ఎన్ని అంటే 22 లాంగ్వేజెస్. నెక్స్ట్, సో ఇండియా అనేది మనకి 6 రీజియన్స్ లో ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈస్టర్న్ రీజియన్. ఈస్టర్న్ రీజియన్ లో ఉండే స్టేట్స్ ఏంటి అంటే, ఫస్ట్ బీహార్, జార్ఖండ్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఇండియన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఇండియా. సో వెస్టర్న్ ఇండియాలో ఉండే స్టేట్స్ ఏంటి అంటే గుజరాత్, గోవా, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. థర్డ్ వన్ వచ్చేసి నార్థన్ ఇండియా. నార్థన్ ఇండియాలో ఉండే స్టేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ అండ్ న్యూఢిల్లీ. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్, సౌతర్న్ ఇండియా వచ్చేసి స్టేట్స్ ఏంటివంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. ఫిఫ్త్, నార్త్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటివంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ అండ్ సిక్కిం. సో ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నెక్స్ట్, సెంట్రల్ ఇండియాలో వచ్చే స్టేట్స్ ఏంటివంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇవి రెండు కూడా సెంట్రల్ ఇండియాలో ఉంటాయి. ఓకే. నెక్స్ట్, సో మనకి టోటల్ 7 కాంటినెంట్స్. అవేంటి, ఫస్ట్ వచ్చేసి ఏషియా, నెక్స్ట్ యూరప్, నెక్స్ట్ ఆఫ్రికా, నెక్స్ట్ వచ్చేసి నార్త్ అమెరికా, నెక్స్ట్ సౌత్ అమెరికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, తర్వాత అంటార్కిటికా. ఓకే. సో ఇవన్నీ కూడా 7 కాంటినెంట్స్ మనకి ఉన్నవి. ఓకేనా. సో ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్. మనకి ఆస్ట్రేలియా అనేది స్మాలెస్ట్, ఏషియా అనేది లార్జెస్ట్ ఏరియా పరంగా. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొన్ని మౌంటైన్స్ హై ఉంటాయి, లైక్ హిమాలయాస్. ఇండియాలో హిమాలయాస్ అండ్ ఎండెస్ మౌంటైన్స్ ఇన్ సౌత్ అమెరికా. ఇట్లాంటి టైప్స్ ఆఫ్ కొన్ని మౌంటైన్స్ హై ఉంటాయి, ఇంకొన్ని మౌంటైన్స్ లెస్ హై ఉంటాయి.
ఓకేనా. లైక్ ఏంటిదంటే ఆల్ఫాస్ మౌంటైన్స్ ఆఫ్ యూరప్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇండియన్ నార్త్ పార్ట్ లో ఏముంటదంటే హిమాలయాస్ ఎక్కడ ఉంటాయి, ఇండియాకి నార్త్ లో ఉంటాయి. ఓకేనా. సో మనకి హైయెస్ట్ పీక్ ఏంటి వరల్డ్ లోనే, మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద మనకి హైయెస్ట్ పీక్. సో మనకి ఇదంతా కూడా మనకి తెలిసిందే, రైట్. నెక్స్ట్, సో గంగా అనేది మనకి ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే హిమాలయాస్ లో ఆరిజినేట్ అయింది. ఇది ఏ కంట్రీస్ లో ఫ్లో అవుతుందంటే పాకిస్తాన్, ఇండియా అండ్ నేపాల్ లో ఫ్లో అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో టోటల్ మనకి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, 5 ఓషన్స్ ఉన్నాయి. సో ఈ ఓషన్స్ లో 96% వాటర్ కంటెంట్ ఉంటే 4% సాల్ట్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా, 4% సాల్ట్ ఉంటుంది, 96% వాటర్ ఉంటుంది. నెక్స్ట్ 5 ఓషన్స్, ఫస్ట్ వన్ వచ్చేసి పసిఫిక్ ఓషన్. సో ఏరియా పరంగా పసిఫిక్ ఓషన్ అనేది లార్జెస్ట్ ఓషన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్. థర్డ్ వన్ వచ్చేసి ఇండియన్ ఓషన్. ఫోర్త్ వన్ ఆర్కిటిక్ ఓషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అంటార్కిటిక్ ఓషన్. సో ఫోర్త్ వన్ ఆర్కిటిక్ ఓషన్ అనేది ఏరియా పరంగా స్మాలెస్ట్ ఓషన్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ల్యాండ్ అనేది 4 సైడ్స్ కవర్ అయితే దాన్ని మనము ఐలాండ్స్ అని చెప్పేసి అంటాము. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రీన్లాండ్ ఇంకా గ్రేట్ బ్రిటన్ అనేది కూడా ఈ ఐలాండ్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్, ల్యాండ్ అనేది ఓన్లీ 3 సైడ్స్ కి వాటర్ అనేవి ఉంటే, ల్యాండ్ కి 3 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటాము. మన ఇండియా అనేది పెనిన్సులా. ఓకేనా, మన ఇండియా అనేది పెనిన్సులర్ కంట్రీ. ఓకే, సో మన ఇండియాకి 3 సైడ్స్ కూడా వాటర్ అనేవి ఉంటాయి. ఓకేనా, 4 సైడ్స్, ల్యాండ్ కి 4 సైడ్స్ ఉంటే ఏమంటాము, ఐలాండ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఈ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో 75% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ మొత్తం కూడా వాటర్ తోటి కవర్ అయి ఉందని చెప్పేసి అన్నారు. ఓకే, నెక్స్ట్, మౌంటైన్ రేంజెస్ కూడా పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషియన్ ఇంకా అట్లాంటిక్ ఓషన్స్ లో మౌంటైన్ రేంజెస్ కూడా ఉన్నాయి. వాటి యొక్క రేంజ్ ఏరియా వచ్చేసి 65,000 కిలోమీటర్స్ అంతా ఉంటాయి అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో పాయింట్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్, సోడియం క్లోరైడ్ అంటే కామన్ సాల్ట్, అది మేజర్ కాంపౌండ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఓషన్ వాటర్ నుంచి సోడియం క్లోరైడ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్, ఓషన్ వాటర్స్ కి డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ద ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ లో డెన్సిటీ ఎందుకు ఉండదు అని అంటే, ప్యూర్ వాటర్ లో ఏవి ఒక మినరల్స్ సాల్ట్స్ అనేవి ఉండవు కాబట్టి దానికి డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఓషన్ వాటర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ ఉంటాయి కాబట్టి వాటి యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అవర్ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ సర్పంచ్ విలేజ్ లెవెల్లో ఉంటాడు, చైర్మన్ వచ్చేసి మండల్ లెవెల్, అండ్ జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్, చీఫ్ మినిస్టర్ ఏమో స్టేట్ లెవెల్, ప్రైమ్ మినిస్టర్ ఏమో నేషనల్ లెవెల్లో ఉంటారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మన కాన్స్టిట్యూషన్ అనేది ఎవరి చైర్మన్షిప్ లో డెవలప్ అయింది అని అంటే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్షిప్ లో డెవలప్ అయింది. సో ఇతను మన ఇండియాలో ఫస్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్, సో కాన్స్టిట్యూషన్ రాయడానికి ఒక కమిటీ అనేది అపాయింట్ చేసిరు. ఆ కమిటీ ఏంటిదంటే డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండే. ఓకేనా. నెక్స్ట్, మిగతా వేరే ఇంటెలెక్చువల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ గోపాలస్వామి అయ్యంగర్, సెకండ్ అలాది కృష్ణస్వామి అయ్యర్, థర్డ్ వన్ కేఎం మునిషి, ఫోర్త్ వన్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎన్ మాధవరావు. ఎవరి ప్లేస్ లో అంటే బిఎల్ మిత్తర్ ప్లేస్ లో వస్తారు, ఈయన రిజైన్ చేస్తాడు. నెక్స్ట్, పిటి కృష్ణమాచార్యులు. ఈ పిటి కృష్ణమాచార్యులు ఎవరి ప్లేస్ లో వస్తారంటే డిపి కైతన్. ఈయన చనిపోతే ఈయన ప్లేస్ లో పిటి కృష్ణమాచార్యులు వస్తారు. ఓకేనా, వీళ్ళందరి పేర్లు కూడా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సో ప్రియంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్ కి ఒక హార్ట్ లాంటిది అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్, సో ఇది ప్రియంబుల్ ఈ విధంగా ఉంటది మనకి. సో ఇక్కడ ప్రియంబుల్ లో ఉన్న ఇక్కడ సార్వెనిటీ అంటే ఏంటిది అని అంటే, మన కంట్రీలో ఉన్న డెసిషన్స్ మనమే తీసుకోవాలి, వేరే కంట్రీ వాళ్ళని మన డెసిషన్స్, మన కంట్రీ డెసిషన్స్ లో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇక్కడ సోషలిస్ట్ అంటే ఏంటిదంటే, ప్రొడక్షన్, మన కంట్రీలోని ప్రొడక్షన్ కానీ వెల్త్ కి కానీ అన్నిటికీ కూడా పీపుల్ ని ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క వెల్త్, మన కంట్రీ యొక్క వెల్త్ అనేది కూడా ఈక్వల్ గా అందరికీ కూడా ఉండాలి. నెక్స్ట్, సెక్యులార్ అంటేనేమో అంటే గవర్నమెంట్ కి ఏ రిలీజియన్ తోటి ఉండదు, అంటే ఏ రిలీజియన్ మీద పార్షాలిటీ అని ఇట్లాంటివి ఏమి ఉండదు, గవర్నమెంట్ కి అన్ని రిలీజియన్స్ ఒక్కటే అని చెప్పేసి సెక్యులార్ అని చెప్తారు. ఓకేనా. డెమోక్రటిక్ అంటే ఏంటిది, మనము రిప్రజెంటేటివ్ ని మనమే పీపులే ఎన్నుకోవడం ఓటింగ్ చేసి అని చెప్పేది దాన్ని మనము డెమోక్రటిక్ అంటాం. ఓకే, సో ఈ విధంగా ఉంటది ప్రియంబుల్. సో మన ఇండియా కాన్స్టిట్యూషన్ బిగ్గెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా, లైక్ బ్రిటన్ లాంటి కంట్రీస్ కి కాన్స్టిట్యూషన్ అనేది లేదు అని చెప్పేసి ఇచ్చారు. సో మన కాన్స్టిట్యూషన్ అనేది రాయడానికి
మనకి ఎంత టైం తీసుకుందంటే 2 years 11 months 18 days టైం తీసుకున్నారు మన కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి. ఓకేనా? సో ఈ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో మన ఇండియాలో 80% ఆఫ్ పాపులేషన్ వచ్చేసి హిందూస్ ఉంటారు, 13% ఏమో ముస్లిమ్స్, 2% వచ్చేసి క్రిస్టియన్స్, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 5% వచ్చేసి మిగతా వాళ్ళు సిక్కీస్, బుద్ధిస్ట్, జైనిస్ వీళ్ళంతా కూడా రిమైనింగ్ 5% ఉంటారు. సో టోటల్ మనకి ఇండియాలో యాజ్ పర్ ద 2011 సెల్సియస్ ప్రకారము మన పాపులేషన్ వచ్చేసి 121 crores ఉంటుంది. ఓకేనా? టెక్స్ట్ బుక్ లో మనకి 2011 లో మన పాపులేషన్, ఇండియా పాపులేషన్ అనేది ఎంత మెన్షన్ చేశారంటే 121 crores అని మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో గవర్నమెంట్ అనేది ఎవరి కోసము? ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా? సో దీన్ని మనము డెమోక్రటిక్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, పార్లమెంట్ లో వచ్చేసి 2 houses ఉంటాయి మనకు తెలుసు. ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్యసభ. రాజ్యసభలో టోటల్ 245 members ఉంటారు. అందులో 233 members ని మనము ఓటింగ్ తోటి ఎన్నుకుంటే ఈ 12 members ని డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. నెక్స్ట్, లోక్సభలో వచ్చేసి 545 members ఉంటారు. సో ఈ 545 members లో 543 members ని పీపుల్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటే ఈ 2 members ను డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. నెక్స్ట్, సో టోటల్ పార్లమెంట్ లో 790 members ఉంటారు. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద పార్లమెంట్ అంటే ఎంతమంది? 790. సో మనకి స్టేట్ లో 2 types ఉంటారు. ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం, ఇంకొక లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ అసెంబ్లీలో వచ్చేసి 119 members ఉంటారు. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్లో వచ్చేసి 40 members ఉంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండే మెంబర్స్ ఏమంటామంటే ఎమ్మెల్యేస్ అంటాం. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండే మెంబర్స్ ఏమంటామంటే ఎమ్మెల్సీస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇది మన కాన్స్టిట్యూషన్ ని ఎప్పుడు యాక్సెప్ట్ చేసిందంటే 26 November 1949 అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన కాన్స్టిట్యూషన్ ని యాక్సెప్ట్ చేసింది. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళంతా కూడా మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు సైన్ చేసిరంటే 24th January 1950 అప్పుడు అందరూ కూడా సైన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్, 26th January 1950 నుంచి మనము మన కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని మనము అన్ని రూలింగ్ అనేది స్టార్ట్ చేసినాం. సో 26th January మనము రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్, సో కొన్ని రైట్స్ అనేది మనకి 15th లెసన్ లో మెన్షన్ చేసిరు. సో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ టు వర్క్, సెకండ్ వన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, థర్డ్ వన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫోర్త్ వన్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఫిఫ్త్ వన్ రైట్ టు ఓట్, సిక్స్త్ వన్ రైట్ టు ఎడ్యుకేషన్, సెవెంత్ వన్ రైట్ టు ఎస్టాబ్లిష్ సొసైటీస్. సో వీటన్నిటి గురించి కూడా మనకి సోషల్లో ఉంటాయి. ఓకేనా? డీటెయిల్ గా సోషల్లో మనకి వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ 5th class లో ఉన్న లాస్ట్ లెసన్ వచ్చేసి చైల్డ్ రైట్స్. ఓకేనా? 5th class లో ఉన్న లాస్ట్ లెసన్. సో ఇందులో మనకి ఒక అమ్మాయి గురించి ఇచ్చిరు, ఆమెనే హెలెన్ కెల్లర్. సో ఈమె అమెరికాలో పుట్టింది. ఈమె 19 years ఓల్డ్ ఉన్నప్పుడు తను విజన్, స్పీచ్ అండ్ హియర్, ఓకేనా, ఇవన్నీ కూడా తను కోల్పోయింది డ్యూ టు ద వైరల్ ఫీవర్. నెక్స్ట్, తను ఏజ్ ఆఫ్ 8 years ఉన్నప్పుడే తను బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది నేర్చుకుంది. నెక్స్ట్, తను ఒక టీచర్ సూపర్విజన్ లో మాట్లాడడం కూడా నేర్చుకుంది. వాళ్ళ టీచర్ పేరు వచ్చేసి సారా పుట్టర్. ఓకే, నెక్స్ట్, ఆమె ఏజ్ 33 years ఉన్నప్పుడు కొన్ని స్పీచెస్ ఇచ్చింది. ఎవరి గురించి అంటే స్పెషల్ నీడ్స్ యొక్క పీపుల్ గురించి కొన్ని స్పీచెస్ ఇచ్చింది. సో ఆ స్పీచెస్ ఇన్ని స్పెషల్ నీడ్ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటికి తీసుకొచ్చుకొని చాలా కేరింగ్ గా చూసుకున్నారంట. నెక్స్ట్, ఈమె 88 years అప్పుడు తను చనిపోయింది. నెక్స్ట్, సో చిల్డ్రన్స్ కి ఎక్కువగా ఫోర్ మెయిన్ రైట్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ రైట్ టు సర్వైవల్, సెకండ్ వన్ రైట్ టు ప్రొటెక్షన్, నెక్స్ట్ థర్డ్ వన్ రైట్ టు డెవలప్మెంట్, ఫోర్త్ వన్ రైట్ టు పార్టిసిపేషన్. ఇవన్నీ కూడా చిల్డ్రన్ కి ఉన్న మెయిన్ 4 రైట్స్. ఓకేనా? ఇవే కాకుండా ఇంకా చాలా రైట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, సో అదర్ రైట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ రైట్ టు హ్యావ్ కంప్లీట్ హెల్త్, సెకండ్ వన్ రైట్ టు హ్యావ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, థర్డ్ వన్ రైట్ టు హ్యావ్ పేరెంటల్ ప్రొటెక్షన్, ఫోర్త్ వన్ రైట్ టు కండక్ట్ అసోసియేషన్స్, అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు వీడియో అనేది పాస్ చేసుకొని ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? టోటల్ మనకి ఇంకా అదర్ రైట్స్ లో మొత్తం కూడా 32 రైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తా. సో ఇవన్నీ కూడా మీరు వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా రిమైనింగ్ అదర్ రైట్స్. నెక్స్ట్, చిల్డ్రన్ పార్లమెంట్ లో ఎంతమంది చిల్డ్రన్ ఉంటారంటే 33 చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళ ఏజ్ వచ్చేసి 6 to 19 years వరకు ఉంటారు. ఓకేనా?
చిల్డ్రన్ పార్లమెంట్లో ఎంతమంది ఉంటారు? 30 ఉంటారు. 30 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? 6 to 19 ఇయర్స్ వరకు ఉంటారు. ఓకేనా? వాళ్ళు చిల్డ్రన్ పార్లమెంట్ వచ్చేసి వీక్లీ 1 టైం అనేది మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ కేరళలో చిల్డ్రన్ పార్లమెంట్ వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే చిల్డ్రన్ పార్లమెంట్లో 6 lakh చిల్డ్రన్స్ ఉన్నారు. టోటల్ కేరళలో ఉన్న పార్లమెంట్స్ చైల్డ్ పార్లమెంట్స్ వచ్చేసి ఏంటంటే 2722 చైల్డ్ పార్లమెంట్స్ కేరళ స్టేట్లో ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ సో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1098. ఇక్కడ 1098 ఏం ఇండికేట్ చేస్తుంది అంటే 10th క్లాస్, 9th క్లాస్ అండ్ 8th క్లాస్. ఈ విధంగా మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ చైల్డ్ రైట్స్ని వయోలేట్ చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ ఏముందంటే 1800 425 అండ్ 3525. సో ఇది చైల్డ్ రైట్స్ని ఎవరైనా వయోలేట్ చేస్తే హెల్ప్ లైన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమున్నదంటే పోక్సో అనే యాక్ట్ ఉన్నది. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 2012. ఈ యాక్ట్ ఏంటిదంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్. ఓకేనా? ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2012. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి 5th క్లాస్ ఈవీఎస్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేను కవర్ చేశాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ subscribe our channel. Thanks for watching. See you in the next video.